హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. అన్నదాత సుఖీభవ రేపటి నుంచి అమలు చేస్తామని చెప్పారు. జూన్ 20 నుంచి. ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి అర్హుల జాబితాని సిద్ధం చేయడానికి దాదాపు 2, 3 నెలల నుంచి కసరత్తు చేస్తుంది వ్యవసాయ శాఖ. కానీ దురదృష్టం ఏందంటే దాదాపు 8,00,000 మంది రైతుల్ని అన్నదాత సుఖీభవ నుంచి అనర్హులుగా తీసేస్తారట. 8,00,000 మంది. గడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 53,58,000 మంది రైతులకి అన్నదాత ఈ రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాని పేరు అన్నదాత సుఖీభవ పెట్టారు. ఇప్పుడు 45,64,000 మందికి మాత్రమే వస్తుంది. 8,00,000 మంది అనర్హులైతున్నారు. ఏంటి ఎందుకు అయితున్నారు అనేది ఒకసారి వివరాల్లోకి పోతే కొన్ని నిబంధనలు పెట్టారట. ఆ నిబంధనల వల్ల మొత్తాన్ని వాళ్ళని ఫిల్టర్ చేసే కార్యక్రమం మొన్న తల్లికి వందనంలో కూడా చాలామందికి ఇదే పరిస్థితి అయింది. నిబంధనల పేరుతోని ఒక 10,00,000 మంది వరకు అనేక టెక్నికల్ ఇబ్బందులతోని రాలేదు. ఇప్పుడు ఇది టెక్నికల్ కాదు, ఇది నిబంధనలు. కంప్లీట్‌గా నిబంధనలు పేరుతోని తప్పించే ప్రయత్నం అట. ఇది గడిచిన ప్రభుత్వంలో 53,58,000 మంది రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసింది. కానీ ఇప్పుడు 45,64,000 మందే. ఏంటి ఇది అనంటే సుమారు 2 నెలల పాటు లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు సాగించింది. వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా అధికారులకు రైతులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. తొలుత వ్యవసాయ అసిస్టెంట్లు, మండల వ్యవసాయ అధికారులు పరిశీలించి తమ పరిధిలో అంశాల మేరకు అప్రూవల్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలను తహసీల్దార్లు లాగిన్‌కి పంపారు. తహసీల్దార్లకు పంపిన పెండింగ్ రికార్డులను మినహాయించి ప్రభుత్వం అప్రూవల్ అయిన మేరకు జాబితాను రూపొందించింది. డి పట్టా, ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులకు సాయం లేనట్టే. గత ప్రభుత్వం డి పట్టా, ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులకు రైతు భరోసా ఇది 7వ పేజీలో ఉంది. రైట్ ఇది. గత ప్రభుత్వం డి పట్టా, ఆర్ఓఎఫ్ఆర్ భూములకు రైతు భరోసా వర్తింపజేసిన అన్నదాత సుఖీభవకు వారిని ప్రభుత్వం అనర్హులుగా పేర్కొంది. ఇది ఒక కారణం. డి పట్టాలోని ఆర్ఓఎఫ్ఆర్ అంటే ఫారెస్ట్ ల్యాండ్స్, వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చారు. ఆ ల్యాండ్స్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా వచ్చింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరు మార్చి వీళ్ళిద్దరికీ అనర్హులు చేసి వాళ్ళతో పాటు వెబ్సైట్లో ఆ రైతుల భూములు ప్రభుత్వ భూములుగా చూపించడంతో అధికారులు వారిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో లక్షలాది మంది రైతుల సాయానికి నోచిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కౌలు రైతులకు సాయం అందే పరిస్థితి లేదు. అన్నదాత సుఖీభవ వడపోతకు సంబంధించి ప్రభుత్వం అనేక నిబంధనలు అనుసరించింది. ఒక రేషన్ కార్డులో 2, 3 కుటుంబాలున్న ఒకే కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేసింది. ప్రైవేటు ఉద్యోగులు పీఎఫ్ పొందితే వారిని అనర్హులుగా తేల్చింది. ఆదాయపు పన్ను చెల్లించే పిల్లలున్న రైతు కుటుంబాలకు సాయం జాబితాలో చోటు కల్పించలేదు. కుటుంబ సభ్యులంతా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే అందులో ఎవరికైనా పీఎఫ్ వర్తిస్తే వారికి సాయం నిరాకరించి ఇది కథ. అంటే రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు 2, 3 ఉండి దాంట్లో అందరికి తలా ఎంత భూమి ఉందనుకో, తలా ఎకరం ఒక్కళ్ళకే వస్తుంది. వ్యవసాయం చేసేదాన్ని బట్టిస్తున్నారా, రేషన్ కార్డును బట్టిస్తున్నారా? వ్యవసాయం చేసే రైతును బట్టి రైతుకున్న భూమిని బట్టి రైతు భరోసా ఇయ్యాలి. ఇది అన్నదాత సుఖీభవ. అట్లా ఇట్లే లేదా ఇంట్లో ఎవరన్నా పీఎఫ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కూడా ప్రావిడెంట్ ఫండ్ జీతంలోంచి కట్ అయితే వాళ్ళకు కూడా లేదు. పీఎఫ్ ఏంది ఎవరికైనా కట్ అయింది. ఇవాళ 15,000 జీతం వచ్చేటోడు కూడా కట్ అయింది. దాన్ని కూడా ఒక కారణం. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరన్నా ఆ ఫ్యామిలీలో ఉంటే ఆ కుటుంబానికి అందరికీ రైతు ఈ అన్నదాత సుఖీభవ కట్టు. డి పట్టాలకు లేదు, ఆర్ఓఎఫ్ఆర్ భూములకు లేదు, కౌలు రైతులకు లేదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కుటుంబంలో ఎవరైనా ఉంటే లేదు, పీఎఫ్ కట్ అయితే లేదు కుటుంబంలో ఎవరికన్నా. రేషన్ కార్డులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి భూమి ఉన్న దాంట్లో ఒక్కళ్ళకి వేయటం, ఇవన్నీ కొర్రీలు నిబంధనలు పెట్టి మొత్తానికి 8,00,000 మంది అన్నదాత సుఖీభవ నుంచి దూరం చేస్తున్నారు. ఇది అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత నోట్లో మట్టి కొట్టినట్టు అయింది. ఏంది చిన్న చిన్న నిబంధనలు పెట్టి చిన్న చిన్న రైతుల్ని కష్టాల పాలు చేసి వాళ్ళకి వచ్చే డబ్బుల్ని ఆపటం తప్ప పెట్టుబడి సాయం కదా మీరు చేసేది. పెట్టుబడి సాయం చేసేటోళ్ళు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటేంది, ఎవరు ఉంటేంది? ఆ భూమి ఉందా లేదా, భూమికి పెట్టుబడి ఇస్తామా లేదు కదా కావాల్సింది. పీఎఫ్ కట్ అయితే లేదు అంటే కుటుంబంలో భూమి ఉంటుంది, భార్యాభర్త ఉద్యోగం వ్యవసాయం చేసుకుంటారు, పిల్లోడు కూడా ఉంటే వాళ్ళ కొడుకో బిడ్డ ఉంటే ఉద్యోగం చేసుకుంటారు తప్ప. దానికి కూడా రద్దట. ఇప్పుడు గమ్మత్తు ఎట్లుంటుందంటే పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలకి పుట్టబోయేటోడికి కూడా ఆస్తులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు మనోడు దేవాంశునుడు, ఆయన పేరు మీద కూడా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయంటే మేమంతా శుద్ధపూసలమే.
మేమంతా రాజకీయాల కోసం, ప్రజాసేవ కోసం ఉన్నాం. ఎక్కడ నీతి, నిజాయితీ మచ్చలేని మనుషులు అంటారు. ఈ మచ్చలేని మనుషులకి మరి పిల్లగాళ్ళకి కూడా ఎట్లా వస్తున్నాయి? అక్కడ లేదు నిబంధన. అక్కడ నిబంధన ఉండదు, ఐటీలు ఉండవు, ఈడీలు ఉండవు, మనీ లాండరింగ్లు ఉండవు, ఏ చట్టాలు తెచ్చవు. బాగానే అవుతాయి. ఈడ చిన్న సన్నకారు రైతుల కాడికి వచ్చేటాలక నీకు పీఎఫ్ కట్ అవుతుందా? నువ్వు ఐటీ కడుతున్నావా? నువ్వు రేషన్ కార్డులో ఉన్న వాళ్ళేవా? ఇది మరి అన్నదాత సుఖీభవ అని అబాస్పాలు చేసేటట్టు ఉంది. 8 లక్షల మందిని అర్హుల జాబితా నుంచి తొలగించే అవకాశం అంట. అది ఫిల్టర్ చేసి పంపించారనేది ఒక వార్త. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. తిరోగమనమేట మే నెలలోనే అదే దుస్థితి. రాష్ట్రంలో సంపద పెరగలేదు, అప్పులే పెరిగాయి. జీఎస్టీతో పాటు అమ్మకం పన్ను తగ్గింది. గత ఏడాది మే నెల వరకు పోలిస్తే జీఎస్టీ 350 కోట్లు తగ్గింది. ఇదే కాలంలో అమ్మకం పన్ను 136 కోట్ల డౌన్ అయింది. ప్రజల కొనుగోలు శక్తి నేల చూపులు. సామాజిక సంక్షేమ వ్యయం 6184 కోట్ల కిందికి. కేంద్రం గ్రాంట్లో భారీగా 1300 కోట్ల తగ్గుదల. ఈ ఏడాది 2 నెలల్లోనే 22,505 కోట్ల అప్పు. మే నెల వరకు బడ్జెట్ గణాంకాలు వెల్లడించిన కాగు నిన్న ఒక డేటా బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆదాయము, సంపద సృష్టి ఇవన్నీ అబద్ధం, తిరోగమనంలో ఉన్నాయట. దాదాపు మే నెల వరకు పోలిస్తే జీఎస్టీ 350 కోట్లు తగ్గిందట. అమ్మక పన్ను కూడా 136 కోట్లు తగ్గింది. మరి ఎప్పుడు సంపద సృష్టించుతారు? నేను సంపద సృష్టికర్తని, సృష్టిస్తా అన్నాడు. ఉన్న ఆదాయం 350 కోట్లు, 136 కోట్లు తగ్గిందట. ఓ దాంట్లోనే అమ్మక పన్ను 136 కోట్లు, 350 కోట్లు జీఎస్టీలా. ఇదంతా అట్టుండగా కేంద్రం నుంచి ఏమైనా పెరుగుతున్నాయి నిధులు అంటే అది కూడా ఒక 1300 కోట్లు తగ్గిందట. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, ఆటోమేటిక్గా తగ్గింది. అంటే ఆదాయం లేనప్పుడు కొనుగోలు శక్తి తగ్గింది. అప్పుల మటుకి 22,000 కోట్లు చేశారు ఒక 2 నెలల్లోనే, ఈ సంవత్సరం 2025లో. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే పత్రికలు, టీవీ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తాడు, అప్పులు పాలైందండి. మనం చేసేది అది కదా. ప్రజలు ఏమనుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తానగా, అప్పులు చేయకుండా సంపదను ఏదో సృష్టిస్తాను ఆ విజన్తో, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, దానికి సంబంధించిన చిట్కాలు ఉన్నాయి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఓటేశారేమో. మీ చిట్కాలు ఉపయోగించుకోవడం మళ్ళీ ఆయన చేసింది మీరు చేస్తండ్రి. మరి తేడైంది అనేది అలా. ఈ తిరోగమనానికి సంబంధించి తిరోగమనమే అంటే మేలో కూడా తిరోగమనం ఉందని. ఇది సాక్షికి సంబంధించి. ఇంకోటి, పోలీసు రాజ్యంలో ప్రజా సైన్యం. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో భారీ జనసందోహానికి అభివాదన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ రెంటపాళ్లలో పర్యటించిండు. ఆ పర్యటన పైన వాస్తవంగా ఆంక్షలు ఉన్నాయి. 100 మందికి మించి జగన్మోహన్ రెడ్డితో పాటు పోవటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి పక్కన భద్రతా సిబ్బందికి సంబంధించిన కాన్వాయ్తో పాటు ఇంకో 2 కార్ల కంటే ఎక్కువ వెళ్ళటానికి లేదని ఆ జిల్లా ఎస్పీ ఆంక్షలు పెట్టిండు. ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి. అనేక ఆంక్షల మధ్య అసలు ఆ సభ జరిగిద్దా లేదా, వెళ్తాడా లేదా, జగన్మోహన్ రెడ్డి పంపిస్తారా లేదా, పోనిస్తారా లేదా అనే ఒక అనుమానాలు, ఆంక్షల మధ్య కూడా ఒక రకంగా జనాభిమానమే గెలిచినట్టుంది. ఆంక్షల పైన అభిమానం గెలిచినట్టు వాళ్ళు చెప్తుంది, కనపడుతుంది కూడా. అనేక ఆంక్షలు. ఈ ఆంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ముఖ్యమంత్రి కానించి నారా లోకేష్ గారు కానించి మానిటరింగ్ చేశారని బయట ఒక చర్చ. ఏదో ఒక రకంగా దాన్ని ఫెయిల్యూర్ చేయండి, ఏదో ఒక రకంగా ప్రజల్ని అవసరమైతే బండ్లు చెక్ చేయండి, కార్లు చెక్ చేయండి, ఆపండి, రకరకాల ఇబ్బందులు పెట్టండి అని కూడా ఆదేశాలు మౌఖికంగా ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని కూడా ఒక చర్చ. అయినప్పటికీ రోడ్లు బ్లాక్ చేస్తే, రోడ్లపైన చెక్కింగ్ చేస్తుంటే, తనిఖీలు చేస్తుంటే పోలీసులు రోడ్లను కాదని డొంకలు చాలాలో పడి, గెనాల పైన పడి, వరి పొలాల్లో పడి పోయిన పరిస్థితి మనం కొన్ని వీడియో విజువల్ చూసినాం. అంటే దీని అర్థమైంది, ప్రభుత్వ ఆంక్షలపైన జన అభిమానం గెలిచింది అనేది మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు. మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింప. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్లు, పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు. పల్నాడు జిల్లా రెంటపాళెంలో చంద్రబాబుపై నిప్పులు జరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ 79 కిలోమీటర్లు 7.5 గంటలు పట్టిందట. ఆంక్షలపై దండెత్తిన జనం, ఊరూరా జనాభిమానం, తిండి తిప్పలు లేకుండా ఎదురు చూసిన అభిమానులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, రోడ్డు వదిలి పొలం బాటలో తరలి వచ్చిన జనం. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్. ప్రజల అనూహ్య స్పందనతో కూటమి పెద్దలు ఉక్కిరిబిక్కిరి. వైఎస్ఆర్సీపీలో మాత్రం కథనోత్సాహం. రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది వాస్తవంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏదైనా కావచ్చు, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వం చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి ఆంక్షలు పెడితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఆంక్షలతోనే అభిమానాన్ని ఆపలేరు. అభిమానం వేరు, ఆంక్షలు వేరు. ఆంక్షలు అనేవి పోలీసులు ఉంటేనే వస్తాయి. మీ చేతిలో పోలీసులు ఉన్నప్పుడు ఆంక్షలు పెట్టవచ్చు, కానీ ఈ పోలీసులు ప్రజల ఆత్మలోకి దూరి వాళ్ళ అభిమానాన్ని చంపలేరుగా, ప్రజల మనసులో దూరి వాళ్ళ అభిమానాన్ని చంపలేరు కదా. అభిమానం మీద ఆంక్షలు, ఏ ఒత్తిళ్లు పనిచేయవు.
ఏ నిర్బంధాలు పనిచేయవు. గతంలో చూసిన ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళకున్న హక్కును, వాళ్ళ వాళ్ళ భావ స్వేచ్ఛ ప్రకటనని వాళ్ళు ఎవరినైనా కలవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు అనే ఒక ప్రజాస్వామ్యం ఆ వరం ఇచ్చింది. వీటన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి పైన జనాలకున్న అభిమానాన్ని ఎట్లా చంపగలుగుతారు ఆంక్షలతోని అనేది నిన్న ప్రూవ్ అయింది. పొదిల్లో చూశారు. 40,000 మంది వచ్చారు. అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇట్లయితే లాభం లేదు, మనం కట్టడి చేయకపోతే కష్టాలొస్తాయి మనకు అనుకోండు. ఆ కట్టడి చేయడానికి పోలీసు వాళ్ళతోనే ఆంక్షలు పెట్టిండు. ఈ ఆంక్షలు ఏ స్థాయిలో పెట్టిండంటే 3 రోజుల నుంచి ప్రచారం చేశారు. స్వయంగా జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి, సతీష్ కుమార్ అనుకుంటా ఆయన పేరు. ప్రెస్ మీట్ పెట్టి దీనికి అనుమతి లేదు, జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదు, 100 మందికి మంచి రావద్దు, వస్తే కేసులైతాయి అని కూడా ఒక రకంగా ఇండైరెక్ట్‌గా థ్రెటన్ చేశారు. అంటే ఆ స్థాయిలో 3, 4 రోజుల నుంచి పోలీసు యంత్రాంగము, స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా ఆంక్షల పైన ప్రచారం చేసి ఆంక్షలున్నాయి రావద్దని చెప్పినా ప్రజలు ఇయాల వచ్చారు అంటే ఒక రకంగా కూటమికి ఇది చెంపపెట్టే. మీరు ఆ ప్రచారం చేయకుండానే పోయేది. మేమేం పట్టించుకోలేదు కాబట్టి వచ్చారని అంటే పోయేది. అంటే ఆంక్షలున్న మేము ఆగము, ఆంక్షల ముందు అభిమానం ఆగదు అనేది ఇంకా మీరే ప్రచారం చేసుకొని ప్రూవ్ చేసినట్టు చేశారు. ఇలా ఒక రకంగా గాలిపోయింది ప్రభుత్వానికి. ఫ్రీగా వదిలేస్తే పోయేది. వచ్చేటోడు వస్తాడు, రానోడు రాను, అది పెద్ద పబ్లిసిటీ అనకపోయేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటన గురించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కంటే ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఎక్కువ ప్రచారం చేసింది. మనం అలా అర్థం చేసుకోవాల్సింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా, ప్రభుత్వం పనిగట్టుకొని ప్రచారం చేసింది. ఆ ప్రచారమే ఇంకా జగన్మోహన్ రెడ్డి జనాలు రావడానికి ఉపయోగపడదా అని ఒక చర్చ నడుతుంది. మరి ఏమో వ్యూహమో తెలియదు కానీ వాళ్ళకి 79 కిలోమీటర్లు 7.5 గంటలు పట్టిందట. ఇది రెండపాళ్ళలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అతని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ నాగమల్లేశ్వరరావు తండ్రి అటైన. ఇక దానిపైన ఇలా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పత్రికలు రకరకాలుగా ఆయన ఆత్మహత్య చేసుకుండాని బెట్టింగ్లు చేసిండు. సరే ఏదైనా చేయొచ్చు. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోయిండు. ఎవరికి దోచినట్టు వాళ్ళు అనుకోవచ్చు. ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య, కానీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఒత్తిళ్లతోనే చేసుకుండని వీళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి, టీవీ5 లాంటి ఏం లేదు, ఆయన బెట్టింగ్ కాసిండు, జగన్మోహన్ రెడ్డి గెలుతాడని 2 కోట్ల ఏదో బెట్టింగ్ పెడితే ఆ బెట్టింగ్లో డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుండు. దాన్ని ఇట్లు మలిచారని. ఎటు మలిచినా మనిషి అయితే చనిపోయినగా సంఘీభావం తెలపాలిగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉండ కాబట్టి మద్దతు ఇవ్వద్దు. చనిపోయినా వాని బతుకు కాదు, వాని జీవితం కాదు, ప్రాణం కాదు, లెక్క కాదు అనేది. మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధిస్తారా? రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం, దాని ఫలితంగానే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య, సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్. అసలు వారంతా ఏం పాపం చేశారు అంటాడు. వారంతా అంటే కమ్మోరు అంతా ఏం పాపం చేశారు అంటే వైఎస్ఆర్సీ. కమ్మోరు అంటే తెలుగుదేశం పార్టీలో ఉండాలనా, ఇక వేరే పార్టీలో ఉండొద్దా? మీరు కమ్మ పుట్టకబుట్టి వైఎస్ఆర్సీపీలో ఎట్లా ఉంటారు కాబట్టి మిమ్మల్ని వేధిస్తాం, మిమ్మల్ని జైలుకు పంపుతాం, మీకు అక్రమ కేసులు పెడతాం మీ పైన అని ఎట్లా వేధిస్తారని జగన్మోహన్ రెడ్డి సూటిగా నిన్న వల్లభనేని వంశీ కానించి మొదలు పెడితే, పోసాని కృష్ణమురళి కానించి మొదలు పెడితే, అనేక మంది తలశీల రఘురామ్ కానించి మొదలు పెడితే, బ్రహ్మనాయుడు, ఇట్లా అనేక మంది పేర్లను ప్రస్తావిస్తూ, శివ, వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ, తెనాలకు సంబంధించి వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ కొడాలి నాని ఆయన సూటిగా అడిగిండు. అంటే కమ్మోళ్ళు అయితే వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? కమ్మోళ్ళు అయితే కేవలం తెలుగుదేశం పార్టీలో ఉండి మీ కుటుంబానికి, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఊడిగం చేస్తేనే కమ్మనా? నారా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించకపోతే, నారా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో కాకపోతే వాళ్ళు కమ్మోళ్ళు కాదా? అంటే వేరే నాయకుడిని అభిమానించినా, వేరే పార్టీలో ఉన్నా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ, వాళ్ళ స్వేచ్ఛని, వాళ్ళ హక్కులను హరిస్తారా అనేది ఆయన సూటిగా. అసలు వాళ్ళంతా ఏం పాపం చేశారు, ఇట్లాంటి అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మీరు ఈ కక్ష సాధింపని, మీ తీరు రాక్షస ప్రవర్తన కన్నా హీనంగా ఉంది అని చెప్పి వార్త. ఇది భద్రత కోసం కాదు, ఆంక్షల కోసమే వైఎస్ జగన్ రెంటపాళ్ళ పర్యటనలో పోలీసుల పచ్చపాతం అట. వాళ్ళు పోలీసులు వచ్చేది జనరల్గా మీటింగ్ జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా భద్రత కల్పించడానికి వస్తారు. వీళ్ళు వచ్చేటోళ్ళని కొట్టడానికి వచ్చారట. జనం మీటింగ్కి వచ్చిన వాళ్ళను, జగన్మోహన్ రెడ్డి చూడటానికి వచ్చిన వాళ్ళను లాఠీ చార్జ్ చేయడానికి, వాళ్ళని ఆపటానికి, వాళ్ళని నిర్బంధం చేయడానికి వచ్చారట. వాస్తవంగా పోలీసులు అంటే శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్. వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాదు, లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకొని వాళ్ళే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్టు, అనుమతులు లేకుండా గందరగోళం సృష్టించి వైనం ఇదంతా జరిగిందంటే. నేను అయినప్పటికీ ఎక్కడెక్కడ పొలాల్లో ఇది పొలంలో నుంచి రెంటపాళ్ళకి కొన్ని వందల మంది రైతులు బండ్లతోని గెనాల పక్కన, చిన్న చిన్న వరవల పక్కన పడి వస్తున్నారు, పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఆ ఎండలో నిజంగానే అభిమానం లేకపోతే, నిజంగానే తరలిస్తే, జన సమీకరణ చేస్తే అట్లా వస్తారు ఎవడన్నా?
ఇవాళ ఈ రోజులలో ఉన్న అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఏ రాష్ట్రంలోనైనా కానీ మరీ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీ మీటింగ్ రావాలంటే బిర్యానీ పొట్లము, డబ్బులు, మందు లేనిది రావట్లే. అది అది అందరికీ తెలిసిన సత్యమే. దాంట్లో డౌట్ లేదు. ఎనీ పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడితే. అట్లాంటి దాంట్లో ఎవరు ఎంటలేరు, ఎవరు లేరు, గెనాల పట్టబడి, ఈ ఎండలో పడి ఎవడొత్తడు? నిజంగానే అభిమానం లేకపోతే నిజంగానే తరలిస్తే వచ్చే బాపతేనా అది? తరలించితే వచ్చేటోడు రాడు. ఏడ సందు దొరికిద్దా ఇంట్లో పడదామని చూత్తడు. తరలించితే వచ్చిన బాపత కాదు ఇది. ఇది మరలబడ్డదన్నట్టు. మరలబడి అభిమానం మరలబడ్డది. అభిమానం మరలబడి వచ్చినట్టే కనపడుతుంది. మనకి నిన్న కొన్ని వీడియోలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టినట్టు కనపడ్డది. ఇగో పొలాల్లో పడి ఎక్కడికక్కడ రహదారులపై పోలీసులు అడ్డుకుండటంతో పొలాల్లోంచి రెంటపాళ్ళకు వెళుతున్న పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు పొలాల పట, డొంకల పట నడుచుకుంటూ ఆ ఎండలో వచ్చారంటే దీంట్లో తప్పనిసరిగా కూటమి పార్టీలు ప్రభుత్వం ఒప్పుకున్నా ప్రజల్లో ఒక చర్చ ఏందంటే జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం తగ్గలేదు. ఓడిపోయినప్పటికీ జనాల్లో ఇంకా అభిమానం ఉంది. ఆ 40% ఓటింగు ఉండగానే ఆ 40% ఓటింగ్ ఏదైతే ఎట్లయితే పెర్ఫార్మెన్స్ చూసిందో అదే పెర్ఫార్మెన్స్ జనాభిమానంలో కూడా ఉందనేది ఒక చర్చ. మరి దాన్ని ఎట్లాగో తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు కానీ దాన్ని బట్టి అన్నా ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకి ఇంకేం చేయాలి? ప్రజలకు ఎట్ల దగ్గర కావాలి అని చూడాలి తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఆపాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి జనాలు పోకుండా జనాభిమానాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? అది చూడొద్దు. అది చూస్తే ఇంకా అది ఎక్కువైంది. అది ఎక్కువయ్యి ప్రెషర్ పెరిగి పేలిపోద్ది. దానికంటే మీరేం చేయాలో చేయండి. మీరు చేయాల్సిన పని చేస్తే ఆటోమేటిక్‌గా అది అభిమానం అనేది మీకెళ్ళి మళ్ళిద్ది తప్ప ఇట్లాంటియి చేస్తే మీకే నష్టం అయ్యిద్ది. ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభలో. అభివృద్ధికి అండగా నిలవండి. కేంద్ర సహకారంతో కూటమి సర్కారు ముందుకు అని లోకేష్ గారు నిన్న అమిత్ షా గారిని కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి, ఉపరాష్ట్రపతి గారిని కూడా మొన్న కలిసినట్టుంది. అభివృద్ధికి అండగా నిలవడం మాకని ఆయన కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినట్టుంది. అది ఒక వార్త అయితే ఖజానా గండి కొడితే సహించము. పన్నుల ఎగవేత మార్గాల్ని మూసేయండి. వసూళ్లలో రాజీ పడొద్దు. అలాగని వేధించొద్దు. పనితీరు, ప్రతిభను బట్టే పోస్టింగులు. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఆదాయార్జన శాఖలపై సమీక్ష. మీరేం పనితీరు, ప్రతిభ అంటున్నారు. కింద స్థాయిలో అధికారులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు లెటర్ ఇస్తేనే మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ లెటర్కి మళ్ళీ ఇన్ని లక్షలు, ఇంత డబ్బు అని వసూలు చేస్తానని ఒక ప్రచారం. మీరు పనితీరు అంటున్నారు. ఖజానా గండి కొడితే సహించమంటాడు. ఏ ఖజానాకి ఎవరు గండి కొడితే? ప్రజల, నాయకుల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, బడాబాబులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల. వాళ్ళు ఖజానా గండి కొట్టేది కొడుతూనే ఉన్నారు. ఏ కాడికి కొట్టంది ఎవరంటే పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలపైనే మీ ప్రభుత్వాల ప్రతాపం అంతా. వాళ్ళు ఒక 10 రూపాయలు ఎగ్గొడితే మీరు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని నానా రకాల వేధింపులు, నానా రకాల హింస పెడతారు. అదే కోట్ల రూపాయలు ఎగ్గొట్టినా కానీ పెద్ద పెద్దోళ్ళు మళ్ళా సోఫాలలో కూర్చోబెడతారు ఇంట్లోకి పిలిచి. వాళ్ళకి మళ్ళీ భూములు ఇస్తారు, అన్నీ ఇస్తారు, వనరులు ఇస్తారు. వరుస కేసులు, వేధింపులు. ఇదేనా మీ పాలన? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన. ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కుటుంబానికి పరామర్శ. విగ్రహావిష్కరణ. బారికేడ్లను విసిరేసిన అంబటి. పోలీసులతో వాగ్వాదం. హెచ్చరించిన డీఎస్పీ. జగన్ పర్యటనలో అపశృతి. ఇద్దరు మృతి చెందారట. ఏటుకూరు వద్ద కాన్వాయిని ఢీకొని వృద్ధుడు మృతి. సత్తెనపల్లిలో తోపులాటలో ఊపిరాడక మరొకరు. నిన్న జగన్ పర్యటనలో విషాదం జరిగింది. ఇద్దరు చనిపోయారు. ఒక కాన్వాయి ప్రమాదం ఒకటి. ఇంకోటి తొక్కిసలాటలో ఊపిరాడలేదట. ఆపరేషన్ సింధూర్ అట. రైట్. ఇది ఆంధ్రప్రభ. ఈనాడు చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒకటే బ్యానర్ ఐటమ్ ఉంటుంది. అది ఏముంటుందంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినట్టు ఉంటుంది. ఏముండదు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. బైబిల్పై ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే విషయం వైవి సుబ్బారెడ్డి నాకు చెప్పారు. జగన్ కేసీఆర్ సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయింది. విశాఖలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెబుతుంది. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. ఇదే ఐటము ఆంధ్రజ్యోతిలో ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి చేసిండట. అది కూడా ఎట్లా? త్రూ కేసీఆర్తో చేసిండు. అది పచ్చి నిజం. నాకు వైవి సుబ్బారెడ్డి ఎప్పుడూ వినిపించిండని. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు తెలియదు కానీ మొత్తానికి అయితే ఫోన్ ట్యాపింగ్ పైన ఇటుగదులు అడుగదులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విచారణ కాస్త ఏపీకి సెగ తగిలింది. ఏపీలో షర్మిల ఫోన్లు ట్యాప్ చేశారనే కాడికి పోయింది. దాన్ని కాస్త నిన్న తెలుగుదేశం పార్టీ మీడియా, ఆంధ్రజ్యోతి అయితే ఏపీలో ఒక షర్మిల ఫోనే కాదు, ఐఏఎస్లది, ఐపీఎస్లది, జడ్జీలది అందరి ఫోన్లు, ఇక రేపో మాపు అయితే లోకేష్ చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని మద్యం కేసు లెక్కనే అక్కడ అంటియాలని చూసే ప్రయత్నం జరుగుతుంది. నిజంగా చేశారా లేదా అదే చూడాలి. షర్మిల వరకు నిన్నటి వరకే షర్మిల అన్నారు. ఇప్పుడు లేదు అందరు చేశారని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో చేసిన ప్రభుత్వానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లింక్ పెట్టే కథ ఏదో ఒక రకంగా ఇరికిచ్చే కథ జరుగుతుందా? నిజంగానే చేసిండా?
అనేది చూడాలి. అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు పెగసాస్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌తోని చంద్రబాబు నాయుడు గారు ఫోన్‌లు ట్యాప్ చేసిండని, వేరే వాళ్ళ ఫోన్‌లు వినడు, అది మాకు ప్రత్యక్షంగా ఉంది అని అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పింది. దానిపైన వార్త ఉండదు మళ్ళా. మరి ఇప్పుడు కొత్తగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫోన్‌లు ట్యాప్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ పాటు కామ్‌గుండి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడో లీక్ ఇచ్చి షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో ఒక అనుమానం వ్యక్తం చేసినాక, లేదు లేదు మొత్తానికి చేసిండని దీన్ని ఒక కన్వర్షన్ చేసే ప్రయత్నం, మొత్తానికైతే పచ్చి నిజం అట. పచ్చి నిజాన్ని ఆమె చెప్పింది బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తా ఉంటుంది షర్మిల గారు. మొత్తానికి షర్మిల గారు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ ఆస్తులు కూడా వీటి గురించి మాట్లాడినంత పబ్లిసిటీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీటి గురించి ఇచ్చినంత పబ్లిసిటీ ఏదైనా పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడితే ఇయ్యట్లే. ఇదే అంశం పైన ఆమె కూడా మాట్లాడింది ఒకరోజు. నేను ఏదైనా జగన్మోహన్ తిడితేనే వార్త రాస్తాను మీరు, లేదంటే అసలు వార్తే రాయట్లే. ప్రజల గురించి మాట్లాడినప్పుడు వార్త రాయట్లే. మీ వార్తలు ప్రజల గురించా? లేదంటే రాజకీయాల గురించా అని డైరెక్ట్‌గా సూటిగా అడిగింది. అయినా గాని వాళ్ళ వల్ల మార్పు లేదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని ఒక పొల్లంటే ఖతం పెద్ద పేపర్‌లో వార్త ఉంటది. అదే ప్రజల గురించి తల్లికి వందనమో, అన్నదాత సుఖీభావో, మహిళా నిధో రాలేదన్నదనుకో అది అసలు వార్త ఉండదో, ఎక్కడో ఉంటదో లోపట. ఇది మొత్తానికైతే ఆ పచ్చి నిజం కూడా ఉంది. అది ఒక పచ్చి నిజం అయితే ఇదొక పచ్చి నిజం అట. మరి ఏ పచ్చి నిజం ఏందో ఇదే వార్త అందులో ఉంటది మళ్ళా. బనకచెర్ల ప్రాజెక్టు కేసీఆర్ పాపమేనట. 2016లో అపెక్స్ కౌన్సిల్ ఆయన వ్యాఖ్యలతోనే బీజం పడింది. తర్వాత జగన్‌తో సమావేశాలను ప్రోత్సహించారు. ఏపీ ప్రయత్నాలపై మేము అప్రమత్తమయ్యాం. అఖిలపక్ష భేటీ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. బనకచెర్ల ప్రాజెక్టు కేసీఆర్ పాపమేనట. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదన్నా నష్టం జరుగుతుందనుకో, ఇప్పుడు మొన్న 5 ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయదలుచుకుండ్రు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రకంగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డిదే పాపం అంటారు. జగన్మోహన్ రెడ్డి పాపం వల్ల మెడికల్ కాలేజీలు మూతపడేటట్టయింది. అయి పర్మిషన్లు రద్దు 1 ఇయర్ అయ్యాక. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉంది. బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారు కడతండు, దాన్ని ఆపమంటంటే ఇది కేసీఆర్ పాపమే అంటాడు. అంటే కట్టేటోడు పాపమా? లేదంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి పాపమా? సరే ముఖ్యమంత్రి మన కేసీఆర్ పాపం అయితే మరి నువ్వేం చేత్తన్నావు? 2 ఏళ్ళు కావస్తుంది అధికారంలోకి వచ్చి. ఆపే ప్రయత్నం ఏమైనా చేత్తన్నావా? అంటే ఆయన మీద నెపమేసి తప్పించుకునే ప్రయత్నమా? అనేది ఇయాల తెలంగాణ సమాజం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి. నిన్న ఆయన అఖిలపక్ష ఎంపీల మీటింగ్ పెట్టిండు. పెట్టి అదే పెద్ద అద్భుతంగా పెట్టిండు. ఇది కేసీఆర్ పాపమే అని. ఇక దానికోసం పెద్ద మీటింగ్, ప్రెస్ మీట్ అవసరమా? ఇప్పుడు ఎట్లా ఆపుతో చెప్పకుండా పాపం, పుణ్యాలు మాట్లాడితే ఏంటి అనేది పోలీసులు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా అని చెప్పిండట నిన్న జగన్మోహన్ రెడ్డి. దాన్ని వార్త రాసింది. జగన్ పర్యటనలో 2 మృతి. గుంటూరు జిల్లాలో జగన్ ర్యాలీలను వాహనం ఢీకొని ఒకరు దుర్మరణం. తీవ్రంగా గాయపడిన అతన్ని రోడ్డు పక్కన వదిలేసిన వైకాపా శ్రేణులు. సత్తెనపల్లిలో తోపులాటలో ఊపిరాడక మరొక మృతి. రప్ప రప్ప నరుకుతామని చెప్పి వాళ్ళు పోస్టులు అది ఫ్లెక్సీలు పెట్టారు నిన్న. జగన్ పర్యటనలో 2 మృతి చెందారట. ఈనాడుకి కనపడది. వాస్తవం మృతి చెందారు పాపం. మృతి చెందింది కరెక్టే, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు ఆత్మ శాంతించాలి. వాళ్ళకి ఏదో ఒక రకంగా సాయం చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా. కానీ దురదృష్టం ఏందంటే ఈనాడు లాంటి పెద్ద పత్రిక అని చెప్పుకునే ఆంధ్రజ్యోతి లాంటి ఇవాళ జగన్ పర్యటనలో 2 చనిపోతే బ్యానర్ ఐటమ్ రాశారు. తిరుపతిలో తొక్కీసలాట జరిగి చనిపోతే వార్త లేదు. వార్త ఉంటుంది ఎట్టుంటుంది, ఏదో ఏటేటో తిప్పి ఏటేటో చేస్తారు. తర్వాత పుష్కరాలకు చంద్రబాబు నాయుడు గారు పోతే 25 మంది చనిపోయారు. దాని గురించి వార్త ఏమని రాస్తారు? చనిపోతే వాళ్ళ గురించి సానుభూతి లేదు పాపం. చంద్రబాబు నాయుడు గారు కరెక్టే పోయిండు, ఆయన పోయింది కరెక్టే, ఇది పోయింది కరెక్టే, ఇట్లా తిప్పి రాస్తారు. ఇంకా దాని వెనక ఇంకోటి ఉండని ఇది రాస్తారు. చనిపోయిన ప్రాణాలకు కూడా పొలిటికల్ పార్టీలు రంగు పూసే కార్యక్రమం ఒక జర్నలిజంలో ఉన్న పత్రికలు పూస్తున్నాయి అంటే ఇవాళ చనిపోయారు వాళ్ళు. చనిపోయిన వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి అని చెప్పాలి తప్ప, మీరు 25 మంది చనిపోయినప్పుడు, 6 చనిపోయినప్పుడేమో వాళ్ళ ప్రాణాలు కాదు. వాళ్ళు ప్రాణాలు పోయినట్టు కాదు, వాళ్ళ ప్రాణాల కింద లెక్క కాదు, అవి కుటుంబాలే కాదు. ఇక్కడ మీటింగ్‌కి వచ్చి ఒక ఇద్దరు చనిపోతే వీళ్ళైనా వాళ్ళైనా ప్రాణాలే. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు పోతే సరైన ముందు చూపు లేకుండా ఆయన పబ్లిసిటీ కోసం అందరిని ఒకేసారి జమ చేసి ఆయన డైరెక్ట్‌గా పోతే తొక్కిసలాట జరిగి 25 మంది ఒక పుణ్య కార్యక్రమంలో చచ్చిపోతే దాని గురించి వార్త లేదు. టోకెన్ల కోసం తిరుపతి పోతే అక్కడ చచ్చిపోతే ఒక పుణ్య కార్యక్రమానికి పోతే అక్కడ చనిపోతే వార్త లేదు. కానీ ఇక్కడ ఇది పెద్ద బ్యానర్. అంటే మీ పక్షపాతం, మీ పచ్చకళ్ళ సిద్ధాంతం ఏ స్థాయిలో ఉందని అర్థమవుతుంది. చనిపోయిన వాళ్ళు వాళ్ళైనా వీళ్ళైనా ప్రాణాలే, వాళ్ళకైనా వీళ్ళకైనా సాయం చేయాల్సిందే పొలిటికల్ పార్టీలు, దాంట్లో డౌట్ లేదు, ప్రభుత్వాలు. ఇది ఒక వార్త. నెక్స్ట్ మన ఏది ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది ఇంకా బాగుంటుంది. ఇగో
ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజం. ఆడేం పచ్చి అయితే ఈడ నిజం. నిజమే. నిజం అనేదే రాశారు గానీ, ఆడేం పచ్చి నిజం అని రాసిండు ఈనాడులో. ఈయన ముమ్మాటికి ఒక్క ముమ్మాటికి అనేది ఒక వార్త రాశారు. అది ఆ వర్డ్ చేంజ్. నా ఫోన్ రికార్డ్ ఆడియోని అప్పట్లో వైవి ఇనిపించారు. మరి అప్పట్లో ఎందుకు మాట్లాడలేదు? కేటీఆర్, కేసీఆర్‌తో జగన్‌కున్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. చెల్లికి ఏ అన్నా చేయనన్ని ఘోరాలు చేసిన జగన్ నన్ను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనీయకుండా కుట్రలు, ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వాలు లోతుగా దర్యాప్తు చేయాలి. విచారణకు పిలిస్తే హాజరవుతా. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మీ ఫుల్ టైమ్ వర్క్ అంతా దీనికే ఉన్నట్టుంది. ప్రజల కోసం లేకుండా. పీసీసీ వర్క్ మొత్తం మీ మీ వ్యక్తిగత విషయాల కోసమే ఉన్నట్టుంది. ఇది చట్టంతో చెలగాటం, ఫోన్ ట్యాపింగ్‌తో జగన్ అరాచకం, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లపై గురి. ఆమేమో కేసీఆర్, కేటీఆర్‌ని పట్టుకొని నా ఫోన్ ట్యాప్ చేశారని షర్మిల చెబుతుంది. ఇక ఆంధ్రజ్యోతి ఆయన దాన్ని తీగ లాగి మొత్తానికి ఆ బురద పుయ్యాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేసింది అంటుండు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసే అవైలబిలిటీ ఉంటే కేసీఆర్‌తో ఎందుకు చేపిస్తారు? ఈయనే చేస్తారు అందరికి. ఇక దాన్ని ఇటు ఇటు ఈ పొగని ఇటు తిప్పుతున్నారు. ఇప్పటిదాకా మద్యం కుంభకోణం అని, సెక్యూ ఒప్పందం అని ఇవన్నీ అయినాయి కదా, ఫెయిల్ అయినాయి. ఇప్పుడు కొత్తగా తెస్తున్నారు అనేది వైసీపీ చెప్తుంది. ఇక దీంట్లో చెప్తారు ఇక 2, 3 రోజుల్లో లేదు ఆ ఫోన్ పోయింది, ఈ ఫోన్ ట్యాప్ చేశారు, ఆ ఫోన్ ట్యాప్ చేశారు, చివరికి చంద్రబాబు నాయుడు గారు చేశారు, అవసరమైతే ఎన్వి రమణ చేశారు, జడ్జీలు చేశారు, ఆ జడ్జి దాన్ని కూడా చెప్పినా ఆశ్చర్యం లేదు. అది తొందరలో వచ్చే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులపై ఫోన్లో గురి పెట్టిండట. ఇక ఇదైతే నిన్న సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతికి కనపడ్డ వార్తలు రాశారు. వాళ్ళకి కనపడ్డాయి రాశారు. అంటే వాళ్ళకి జనం వచ్చినట్టు కనపడలే, అభిమానం కనపడలే, ఈ కనపడలేదు. కానీ నరుకుతం, సంపుతం అనేది కనపడదట. ఆ రెండే కనపడ్డాయి. ఆంధ్రజ్యోతికి కనపడ్డది ఏంటంటే నిన్న రెంటపాళ్ల పర్యటనలో, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కేవలం నరకటం, చంపటం, రచ్చ ఇదే కనపడదట. రచ్చ చేశారట. ఇది ఆయన రాసిండు. వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష, ముదురుతున్న వైసీపీ క్షుద్ర రాజకీయం. జగన్ పర్యటనలో రచ్చ, పరామర్శ పేరుతో బల ప్రదర్శన, జన సమీకరణ. అది జన సమీకరణ కాదు, పాడుగా జనం అభిమానం అనాలి. జన సమీకరణ అయితే ఆడ వరవలు వంటి వస్తారు, గట్లమ్మటి చిన్న బాటలలో పట్టుకొని పొలాలలో అడ్డం దిడ్డం పడి వస్తాడు కూడా నాయండ్లో పడి. ఇది కాదు. కానీ ఇది అయితే ఈ నరుకుతం, సంపుతం అని కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు. ఇది మరి అది వైఎస్ఆర్సీపీ పొలిటికల్ పార్టీయా లేకపోతే రౌడీల పార్టీయా అనేది వీళ్ళు ప్రశ్నించేది. ఇది మీరు ఎట్లా పెడతారు అనేది. మరి అది పెట్టిందోడు కానీ ఇది అఫీషియల్గా నాకు తెలిసి పొలిటికల్ పార్టీ ఏ పార్టీ అధినాయకత్వం చెప్పదు. కింద ఉన్న అభిమానం పీక్స్కి పోయి పిచ్చెక్కి ఇట్లాంటివి పెడితే అది రాజకీయ పార్టీ కింద రాదు. అది ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రజల్లో అవుతుంది. మేము వచ్చాక రప్ప కోసేత్తం, చంపుతూ, నరుకుతూ అంటే అది రాజకీయ పార్టీ అనరదాన్ని. అదేదో కాలేజీ పోరగాళ్ళు తెలిసి తెలవక చేసే వ్యవహారం యూత్లో. దాన్ని పట్టుకొని వార్త రాసింది నరుకుతాం, చంపుతాం అని. నరుకుతాం, చంపుతాం అని ఫ్లెక్సీలు ఓడబెడితే అది ముమ్మాటికి తప్పే, పెట్టొద్దు. అదే వార్త కింద కనపడ తప్ప మిగతా అని కనపడలే ఆంధ్రజ్యోతికి. జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు, పొదిల్లో తొక్కి పడేస్తామని హుకరింపు, సత్తెనపల్లిలో రప్ప అంటూ డైలాగులు, రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలు, రౌడీ షీట్లకు పరామర్శల పేరిట అరాచకం, బెట్టింగులతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం, జగన్ తీరు చూసి జనంలో విస్మయం. జగన్ పర్యటనలో 2 మృతి, జగన్ కాన్వాయ్లో ఇది కూడా సేమ్ ఢీ కొట్టారు, 2 మృతి చెందారు. అయినా కానీ వైసీపీ వాళ్ళు పట్టించుకోలే. అరే పుష్కరాలకు పోయి 25 మంది చచ్చిపోతే కనీసం చనిపోయింది చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్లనే వార్త కానీ, కనీసం చనిపోయిన వాళ్ళకి సానుభూతి కానీ రాయలే. 25 మంది ప్రాణాలు కావు. ఇక్కడైనా అక్కడైనా ప్రాణాలు పోయిన వాళ్ళ సానుభూతి ఇవ్వాల్సిందే, సంఘీభావం తెలపాల్సిందే. తిరుపతిలో తొక్కిసలాట్లో జరిగిపోతే టీటీడీ నిర్లక్ష్యం వల్ల అది ఇంకొక రకంగా వార్త రాస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గుద్ది చంపేసినట్టు రాశారు. జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారైనా కాన్వాలో కూర్చోటం తప్ప వీళ్ళు పోయి గుద్దరు. జరగవచ్చు, యాక్సిడెంట్ జరగవచ్చు. ఆ కుటుంబానికి పూర్తిగా ఆ పార్టీ అండగా ఉండాలి, దాంట్లో డౌట్ లేదు. తొక్కిసలాట్లు ఇంకొక ఆయన చనిపోయి ఆ కుటుంబానికి కూడా పార్టీ అండగా ఉండాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. కానీ దాన్ని ఇంకో రకంగా రాజకీయం చేసే వార్త రాశారు. జనం చెవిలో జగన్ పూలు పెట్టిండట. జనం చెవిలో జగన్ పూలు పెట్టిండో లేదో కానీ, అంటే మీకు అట్ట కనపడచ్చు కానీ జనాలకి ఏం కనపడుతుంది అంటే కూటమి చెవిలో జనాలు పూలు పెట్టారు. కూటమి అనేక ఆంక్షలు పెట్టింది. మీ ఆంక్షలు మాకేడ పనికొత్తర్లని గనాలలో షెట్లు ఎమ్మడబడి, శవలు ఎమ్మడబడి, పుట్టలు ఎమ్మడబడి, గుట్టలు ఎమ్మడబడి జనాలు పోయారు. కూటమి చెవిలో జనాలు పూలు పెట్టారు. అది మీకు అట్లా కనపడుతుంది, జనం చెవిలో జగన్ పూలు పెట్టినట్టు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. రైతు కాండగా హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు వేగం పెంచండి. కోకో కొనుగోళ్లు జూలై మొదటి వారానికి పూర్తి కావాలి. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలో చూడాలి. పంట వివరాలకు పర్యవేక్షణకు సాంకేతికత వినియోగించండి. మొత్తానికి పొగాకు మీద కదిలిండి చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్ష చేసిండు. మొన్న పొదిలిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఆ మీటింగ్తోని మొత్తం మత్తు వదిలింది ప్రభుత్వానికి.
ఆ పొగాకు రైతుల గురించి కొనుగోళ్లు పెంచండి, వేగం పెంచండి, ఆదుకోండి అని లైన్‌లోకి వచ్చిండు ఇప్పుడు. అట్లా అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి పొగాకు రైతుల గురించి ఒకరోజు, చెరుకు రైతుల గురించి ఒకరోజు, మిర్చి రైతుల గురించి ఒకరోజు మాట్లాడినప్పుడే కదులుతుంది ఇది. మిర్చి రైతుల కోసం గుంటూరు మార్కెట్‌కి పోతే అయ్యాల వెంటనే లెటర్ రాసిండు, హడావుడి చేసిండు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చిండు కాబట్టే నేను చేస్తా అంటే కాదు. జనాల బాధలున్నాయి కాబట్టి చేయండి. రైతులకున్న ఇబ్బందిని పరిశీలించి పరిష్కరించే పరిస్థితి చేయాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి కోసం మీరు పని చేస్తే, రైతుల కోసం చేస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తే ఏం సుఖం? జగన్మోహన్ రెడ్డి వత్తడు, పోతడు. మీరేదో ఆ వచ్చిపోయినట్టు హడావుడి చేసి మీరు కూడా ఆ ఒక్కరోజు జనాలను మరిపీయటానికి చేస్తే కుదరదు. రైట్. ఇది దిశకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.